గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. వెజైనల్ ఇన్ఫెక్షన్ చాలా మందికి నెలలో ఎప్పుడోగప్పుడు తెల్ల బట్ట అవుతుంది. నార్మల్గా నెలలకి ఒక 15 డేస్ తర్వాత లేకపోతే ఎప్పుడో ఒక్కసారి అవ్వడం అనేది మామూలుగా సహజం. అంటే అది కలర్ నార్మల్గా ఉంది, స్మెల్ లేదు, ఇచ్చింగ్ లేదు, పెయిన్ లేదు, ఏం లేదు, అది నార్మలే. ఒక 2-3 డేస్ అవ్వడం అనేది సహజం. అలా కాకుండా అది అయ్యేటప్పుడు బాగా అంటే పాల మీద మీగడలాగా లేకపోతే అది విరిగిపోయినట్టుగా అట్లా వచ్చినప్పుడు దాన్ని ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. చాలామందికి స్మెల్ కూడా ఉంటుంది. చాలామంది దీనికి మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు రెగ్యులర్గా, కానీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వేసుకునే బట్టలు కూడా ఇంపార్టెంట్. పర్టికులర్గా మనం ఇన్నర్స్ అండర్వేర్స్ వేసుకునేప్పుడు కాటన్ మాత్రమే వాడాలి. ఇలా ఫ్యాన్సీ సింథటిక్ నైలాన్ ఇలాంటివి ఎక్కువ శాతం ఉన్నవి వాడకూడదు. కొద్దిగా ఒక 5% ఉంది కాటన్లో, నైలాన్ అనేది స్ట్రెచబుల్గా ఒక 5% ఉంది, 10% ఉంది, పర్వాలేదు. కానీ మొత్తము నైలాన్వి అలా స్ట్రెచబుల్వి మైక్రో నైలాన్స్ అని వస్తున్నాయి ఇప్పుడు. ఇలాంటివి ఎక్కువ వాడకండి, ఎందుకంటే మన స్వెట్ అనేది అబ్జార్బ్ చేయదు. ఇంకోటి ఇవి గాలి తగలని ప్రదేశాలు కాబట్టి మనం అక్కడ అబ్జార్బ్ చేసేటట్టుగా అలాగే గాలి తగిలేటట్టుగా ఉండాలి. కాబట్టి కాటన్ మాత్రమే వాడాలి, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఉతికినవి మాత్రమే వాడాలి, వేసుకున్నదే మళ్ళీ వేసుకోవడం చేయకూడదు. ఇంకొకటి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే రకరకాల హైజీన్ స్ప్రేస్ అని వచ్చినాయి అన్నమాట. సో అలాంటివి స్ప్రేస్ చేసుకోవడం వల్ల తర్వాత కొన్ని వ్యాక్స్ లాంటివి, డియోడ్రెంట్స్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు, సివియర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. పెర్ఫ్యూమ్స్ వల్ల కూడా, మన వాడే కొన్ని కాస్మెటిక్స్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి క్లీన్గా డ్రైగా పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి యూరిన్కి వెళ్ళినప్పుడల్లా కూడా తప్పకుండా వాష్ చేసుకుంటే కడుక్కోవడం, తర్వాత తుడుచుకోవడం అనేది ఇంపార్టెంట్. దీంతో పాటుగా మీరు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మాకు తరచుగా వస్తున్నాయి, మెడిసిన్స్ వాడుతున్నాం తగ్గుతున్నాయి మళ్ళీ వస్తున్నాయి అని అనుకునే వాళ్ళు మీరు ఏం చేస్తారు అని అంటే, మీరు ఫస్ట్ వేపాకు కొంచెం ఒక గుప్పుడు వేపాకు, పచ్చిదే వేపాకు తీసుకుని ఒక లీటర్ ఆర్ 2 లీటర్స్ వాటర్లో వేసి వేపాకు బాగా మరగబెట్టాలి. అంటే 2 లీటర్లు అనుకోండి, నీళ్ళల్లో గుప్పుడు వేపాకులు వేసారనుకోండి, 1 లీటర్ అయ్యే వరకు మరగబెట్టండి. మరగబెట్టిన తర్వాత ఆ నీళ్ళని వడపోసేయండి. వడపోసి ఒక గాజు సీసాలో కనుక వేసుకుంటే, బ్లూ బాటిల్ అయితే చాలా మంచిది. ఒకవేళ ఆ బ్లూ కలర్ బాటిల్ అందుబాటులో లేకపోతే ఏదైనా ఒక గాజు సీసాలో వేసి దాన్ని కొంచెం ఎండలో పెట్టండి. ఎండలో పెట్టిన తర్వాత మూత పెట్టేసి మీరు మీ బాత్రూంలో పెట్టుకోండి. మీరు ప్రతిసారి యూరినల్స్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆ నీళ్ళతో కొంచెం వాష్ చేసుకోండి. వాష్ చేసుకుని తర్వాత తుడుచుకుని మీరు వచ్చేసేయండి. ఇలా చేయడం వల్ల మీకు అక్కడ బ్యాక్టీరియా అనేది ఒకవేళ ఉన్నా కూడా తగ్గుతుంది, రాకుండా ఉంటుంది. ఇది చాలా సింపుల్. ఇది మీరు చేస్తే మీకు ఆ రిజల్ట్ తెలుస్తుంది. ఈ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు కూడా మీరు ఇది తయారు చేసుకుని ఒక 10 రోజులు, ఒక నెల రోజులో కనుక వాడితే అది మీకు ఖచ్చితంగా ఒక 5 రోజులు వస్తుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సెపరేట్గా మళ్ళీ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది 4-5 డేస్ వస్తుంది కాబట్టి ఇది ఒకటి చేయండి. ఇంకొకటి ఏంటి అంటే, అయినా ఎక్కువగా ఉంది ఇట్లా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బ అంటాం, ఒక రేక్ అంటాం, అంటే ఒకటి తీసి దాన్ని ఒలిచేసేయాలి. దాన్ని ఒలిచిన తర్వాత ఒక్క రేకని తీసుకుని దాన్ని ఏం చేస్తారంటే ఒక దారము కొంచెం సూదితో మధ్యలోకి దారం గుచ్చి సూది తీసేయండి. ఆ దారం ఇట్లా గుచ్చి దాన్ని కొంచెం ముడి వేయండి. ఈ వెల్లుల్లి ఉంటుంది కదా, మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు
కూర్చుని ఆ వెల్లుల్లి రెబ్బని కొంచెం లోపలికి ఒక 1 ఇంచు లోపలికి పెట్టుకోండి. ఈ దారం బయటకు ఉంటుంది. ఈ దారం ఎందుకు పెట్టామంటే మనం తీసేటప్పుడు ఈజీగా ఆ దారం పట్టుకుని ఇలా తీసేస్తే ఈజీగా రావడానికి దారం పెట్టాం అంతే. దాన్ని కొంచెం ఎక్కువ లోపలికి కాకుండా ఒక 1 ఇంచ్ లోపలికి కొంచెం పెట్టి అలా వదిలేసేయండి. మీరు అలా వదిలేస్తే అది మీరు ఒక 1 అవర్ అట్లా ఉంచుకోండి. 1 అవర్ 2 అవర్స్ అది దాన్ని అలానే ఉంచేయచ్చు. తర్వాత తీసేసి పడేసేయండి అది. ఇలా మీరు రోజు కనుక ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కనుక మీరు ఇలా చేస్తే తొందరగా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలా తెల్లబెట్ట అవుతున్నప్పుడు అది స్మెల్ ఉంది, తర్వాత ఇట్లా విరిగిపోయినట్టుగా ఉంది, ఇచ్చింగ్ ఉంది, ఇలాంటివి ఉన్నప్పుడు ఇది ఒక రెమెడీ లాగా, ఒక మంచి రెమెడీ మాట. ఇది మీకు మంచి ట్రీట్మెంట్ కూడా. ఇలా మీకు ఎక్కువ రోజులు ఉందనుకోండి, 5-6 రోజులు పెట్టుకోండి. దాన్ని ఏమి మీరు చేయకూడదు, ఒట్టిగా ఒలిస్తే చాలు, దాన్ని మళ్ళీ దంచడం అట్లాంటివి ఏం చేయొద్దు. ఆ రేకని డైరెక్ట్గా పెట్టుకోండి. ఈ దారం గుచ్చి దారం బయటకు వదిలేస్తే అది ఈజీగా అలా దారం పట్టుకుంటే మెల్లగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. ఈ వాటర్తో, ఈ వేపాకుతో నీళ్లు తయారు చేసుకుని ఈ వేపాకుతో మీరు వాష్ చేసుకోవడం, అలాగే ఇన్ఫెక్షన్ బాగా ఉన్నప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బని మీరు ఇలా పెట్టుకోవడం వలన మీ ఇన్ఫెక్షన్ చాలా తొందరగా తగ్గుతుంది. ఈ మధ్యకాలంలో నా దగ్గరగా వస్తున్న చాలామంది మహిళలు ఎక్కువ మంది మాట్లాడేది ఏంటి అని అంటే ఆర్గాస్మిక్ డిస్ఫంక్షన్. అంటే కలయిక పట్ల ఆసక్తి లేకపోవడం, లేదు భార్యాభర్తలు కలిసినప్పుడు వాళ్ళకి ఎటువంటి స్పందన రాకపోవడం లేదా లేకపోవడం, ఎటువంటి అనుభూతి పొందకపోవడం, లేదు ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇలాంటివి చాలా చాలా ఎక్కువ మందికి ఇప్పుడు ఇది ఫేస్ చేస్తున్నారు. ఇది ముందు నుంచి ఉండొచ్చు కొంతమందికి పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, లేదు హిస్టెక్టమీ లాంటి సర్జరీస్ జరిగిన తర్వాత, లేదు మెనోపాజ్ తర్వాత, ఇలాంటివి కొన్ని హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. అంటే పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత, లేకపోతే ఏమైనా సర్జరీస్ అయినప్పుడు, తర్వాత హిస్టెక్టమీ అయిన తర్వాత, మెనోపాజ్ సిమ్టమ్స్ అంటే మెనోపాజ్ స్టార్ట్ అయినప్పుడు, లేదు అంటే ఎక్కువ మెడికేషన్లో ఉన్నప్పుడు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అప్పుడు, ఇలాంటివి థైరాయిడ్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తారు. ఇలాంటివి కాకుండా అసలు ముందు నుంచి కూడా వాళ్ళకి ఈ అనుభూతి అంటే ఏంటో తెలియకపోవడం, లేదా ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎటువంటి అనుభూతి రాకపోవడం, దీన్ని మెడికల్లో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఇది ముందు నుంచి ఉన్నప్పుడు కొంతమందికి అసలు కూడా తెలియదు. ఇది పెళ్ళి అయిన తర్వాత చాలామందికి ఈ విషయం అర్థమవుతుంది. సో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఇవి మ్యారేజ్ లైఫ్లో చాలా వరకు ఇవి డివోర్స్ వరకు వెళ్ళిపోతుంది. దీన్ని ఏం చేయాలో తెలియదు, మాట్లాడరు ఎవరితో. ఇది ఒక సమస్య అనేది గుర్తించరు. ఇది యాక్చువల్లీ పెద్ద సమస్య. దీనికి ముఖ్యంగా బాగా డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివి ఉన్నప్పుడు, ఎక్కువ స్ట్రెస్గా ఉన్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు ఎక్కువ పని చేస్తున్నారు. ఇంటి బాధ్యతలే కాదు, అటు బయట బాధ్యతలు, ఆఫీస్ బాధ్యతలు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటివి ఉన్నప్పుడు కూడా, ఇలా ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతాయి. ఇది యాక్చువల్లీ బాడీలో హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కొంతమంది మాకు అసలు అటువంటి అనుభూతే మాకు రాదు అని చెప్తూ ఉంటారు. దీనికి చాలా రిలాక్సేషన్ థెరపీస్ చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి వైద్యం లేదు అని మాత్రం అనుకోకండి. యోగాలో చాలా క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్, క్యూఆర్టీ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ మీరు చేయాలి. అంతేకాకుండా థెరపీస్ ఉంటాయి. ఈ థెరపీస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే కొన్ని అరోమా ఆయిల్ థెరపీస్ ఉంటాయి, అలాగే కొన్ని హెర్బల్ కషాయాలతో చేసే థెరపీస్ ఉంటాయి. అంటే బాడీ రిలాక్స్ అవ్వడానికి, మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి, అలాగే మీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి కొన్ని టచ్ థెరపీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ థెరపీస్ తీసుకున్నప్పుడు మీరు, అలాగే దీంతో పాటుగా యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు
ముద్రలు చేసినప్పుడు మీకు ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటికి రావచ్చు. ఈ భావప్రాప్తి అనేది నాకు రావడం లేదు, అదేమి పుట్టుకతోనే అట్లా ఎవరికీ ఉండదు. ఇవి మధ్యలో మన పెరిగిన వాతావరణం కావచ్చు, లేకపోతే బాడీలో జరిగే ఆ చేంజెస్, హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ కాకపోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. చాలా వాళ్ళు పెరిగిన వాతావరణంలో ఏమైనా ఇబ్బందికరమైన విషయాలు వాళ్ళు ఫేస్ చేస్తే, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఎక్కడో అంటే సబ్కాన్షియస్ మైండ్లో అవి ఉండిపోయి కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఇలాంటివి ఉండిపోయి మనకు తెలియకుండానే ఇది మనకు ఉంది, మన లోపల ఉంది అని కూడా చాలా మందికి తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ భార్యాభర్తలు కలవాలి అని అనుకున్నప్పుడు వీళ్ళకి ఎటువంటి అనుభూతి లేకపోవడం, దీని మీద మళ్ళీ చాలా బాధపడడం జరుగుతుంది. ఇది స్లోగా మంచి థెరపీస్ యోగాలోనే ఉన్నాయి. రిలాక్సేషన్ థెరపీస్ అండ్ మెడిటేషన్, ఇవన్నీ కూడా మీరు చేస్తే తప్పకుండా ఈ సమస్య నుంచి దూరంగా రావచ్చు. దీనికి ఏమి మీరు పెద్ద థెరపీస్ తీసుకోవాలి, లేకపోతే మెడిసిన్స్ వేసుకోవాలి, ఇలాంటివి ఏం అవసరం లేదు. కానీ కౌన్సిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి ఉన్నప్పుడు మనం మాట్లాడాలి. నాకు ఇలా ఉంది అనేది మీరు మాట్లాడితే ఖచ్చితంగా మీరు గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ దీనికి ఏం చేయాలి అనేది ఒక సొల్యూషన్ అనేది వాళ్ళు ఇవ్వగలుగుతారు. అలాగే ఒక యోగా థెరపిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మీకు దీనికి ఏం చేయాలి అనేది మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు హాయిగా రిలాక్స్ అవుతూ ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. ఆండ్రోపాజ్ అంటే ఆడవాళ్ళకి మెనోపాజ్ ఎలానో మగవాళ్ళకి ఆండ్రోపాజ్ ఎలా. ఒక వయసు రాగానే ముఖ్యంగా మనం ఎక్కువ మెనోపాజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, మెనోపాజ్ గురించి వింటూ ఉంటాం. అదేదో ఆడవాళ్ళకే వచ్చే సమస్య ఏజ్ రాగానే అని అనుకుంటారు. కానీ మగవాళ్ళకు కూడా మెనోపాజ్ లాగానే మెనోపాజ్ అంటారు. మెన్కి వచ్చే సమస్యలు ఆండ్రోపాజ్ అంటారు. సో ఈ మెనోపాజ్లో ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు తొందరగా జుట్టు ఊడిపోవడం, బాల్డ్ హెడ్ అంటే బట్టతల రావడం, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ప్రతిదానికి కోపం ఎక్కువగా రావడం, లేకపోతే చిరాకు, విసుగు ఇలాంటివి ఉండడం. తర్వాత ముఖ్యంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ బాగా తగ్గిపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇంకా ముఖ్యంగా ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ తర్వాత వాళ్ళకి చాలా చాలా ఇబ్బందిగా, అంటే ఈ విషయాలు బయట చెప్తే చెప్పకూడదేమో అని చెప్పి జనరల్గా ఈ ఆండ్రోపాజ్ గురించి ఎక్కువ మాట్లాడు. ఆడవాళ్ళు అయితే మాట్లాడేస్తూ ఉంటారు, నేను మెనోపాజ్లో ఉన్నా, నాకు మెనోపాజ్ టైం అని చెప్పేసి అదేదో కామన్గా నాకు వచ్చే ప్రాబ్లం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. బట్ మెన్ ఎప్పుడు మాట్లాడరు. కానీ మెన్ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్, ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు రీప్లేస్మెంట్ అంటే టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీస్ అని చెప్పేసి దానికి ప్యాచెస్ ఉన్నాయి, అలాగే క్యాప్సూల్స్, ఇంజెక్షన్స్ ఇట్లాంటివన్నీ ఇస్తుంటారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలానే ఉంటాయి. కాబట్టి ఇవి న్యాచురల్గా మీరు తగ్గించుకోవచ్చు. యోగాలో దానికి సంబంధించినటువంటి ఆసనాస్, అలాగే బంధాస్, ముద్రాస్, ముఖ్యంగా బ్రీతింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం బయట నుంచి హార్మోన్ తీసుకోకుండా లోపల ఉన్న ఆ హార్మోన్నే బాడీ ఎలా అబ్జార్బ్ చేయాలి అనేది యోగాలో చాలా అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా సెమెన్, ఇవి టెస్టికల్స్లో తయారయ్యే ఈ సెమెన్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా బయటికి అంటే ఎక్కువ సార్లు బయటికి రావడం వల్ల కూడా మనకి టెస్టోస్టెరాన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే దీన్ని ఎలా హోల్డ్ చేయాలి, దాంట్లో ఉన్న సెమెన్ని మనం మళ్ళీ బాడీ ఎలా రీఅబ్జార్బ్ చేయాలి అనేవి కొన్ని టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. దీని గురించి పర్టికులర్గా మెన్కి ఆండ్రోపాజ్ తగ్గాలి అని అంటే చాలా సింపుల్గా దానికి సంబంధించిన డైట్ కానీ, ముద్రలు కానీ, ప్రాణాయామం కానీ,
ధ్యానం కానీ ఆసనాలు ఇవన్నీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఇది కనుక రోజు మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా తక్కువ రోజుల్లోనే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. దీనికి ఆన్లైన్ క్లాసెసే ఉన్నాయి. మీరు ఆన్లైన్ క్లాసెసే మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇది ఒక పెద్ద సమస్యగా మీరు తీసుకోవద్దు. ఇది చాలా కూల్గా ప్రశాంతంగా దీన్ని ఒక 2-3 మంత్స్లోనే మీరు దీంట్లో నుంచి బయటపడచ్చు. ముందు రిలాక్స్డ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టైంకి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడంటే అప్పుడు తినడం, లేట్ నైట్ మీల్స్ అనేవి ఫస్ట్ అది అవాయిడ్ చేయాలి. అర్లీగా డిన్నర్ చేసేసేయాలి. రాత్రి భోజనం చాలా తొందరగా చీకటి పడకుండానే మీరు రాత్రి భోజనం తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఎక్కువ ఫ్యాట్ ఉన్నవి, ఎక్కువ మసాలాలు, ఎక్కువ నాన్ వెజ్ కూడా ఇలాంటివి ఎక్కువగా అతిగా తినడం మానేసేయాలి. న్యూట్రిషన్ ఫుడ్ మీరు తీసుకోవడం మొదలుపెట్టాలి. చక్కటి నిద్రపోవడానికి ట్రై చేయాలి. నిద్ర అనేది ఒక టైం పెట్టుకుని మీరు చాలా సింపుల్గా కొన్ని ముద్రాస్ ఉన్నాయి నిద్రకు కూడా. మనకి శక్తి ముద్ర ఉంది నిద్రపోవడానికి, అలాగే భ్రమరీ ప్రాణాయామం ఉంది. మీరు శక్తి ముద్ర ఇట్స్ చాలా సింపుల్. ఫస్ట్ మీ బొటన వేలు ఇలా పెట్టండి. తర్వాత మీ చూపుడు వేలు, మధ్య వేలు ఇలా పెట్టి ఈ 2 వేళ్ళు ఇలా టచ్ చేయండి. ఇలా పెట్టిన తర్వాత ఉంగరం వేలు, చిటికెన వేలు ఇలా ప్రశాంతంగా చక్కగా కళ్ళు మూసుకొని కూర్చోండి. మెల్లగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి. ఇలా మీరు కొంచెం సేపు కూర్చునేసరికి ఫస్ట్ ఒక 3 మినిట్స్ కూర్చోవడానికి ట్రై చేయండి. తర్వాత మెల్లగా 5 మినిట్స్ ట్రై చేయండి. ఈ ముద్ర నిద్రని కరెక్ట్గా అంటే మీకు కావాల్సిన నిద్ర ఇస్తుంది. ఈ ముద్ర చాలా రిలాక్స్డ్గా ఉంచుతుంది. అలాగే సేమ్ టైం మీ ఎనర్జీ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. కానీ ఈ ఆండ్రోపాస్ సమస్య ఉన్న వాళ్ళు దీనికి ఒక ప్రోగ్రామ్ ఉంది, యోగా. సో దీంట్లో గనక మీరు ఇవి చేస్తే మీకు ఈ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీస్ లేకపోతే ప్యాచెస్, మెడిసిన్స్ ఇట్లాంటి ఏం అవసరం ఉండదు. హౌ టు మన బాడీ ఆ సెమెన్ ఎలా బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి, ముఖ్యంగా మెన్కి ఇది మనకి ఎప్పుడు బయటకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. దీన్ని ఎలా అబ్జార్బ్ చేసుకోవాలి అనేది కనుక మీరు ఆ టెక్నిక్స్ నేర్చుకుంటే ఈ ఆండ్రోపాస్ సమస్య అనేది మీరు బయటపడవచ్చు. అసలు ఇది రాకుండా కూడా మీరు చేసుకోవచ్చు.